శ్వేత రాగానే రాజు హాయ్ శ్వేత అని తనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఇక్కడ కాదు క్యాబిన్‌లో మాట్లాడుకుందాం పద అని చెప్పి క్యాబిన్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. క్యాబిన్‌లో రాజ్ శ్వేతతో క్లోజ్‌గా మాట్లాడుతున్న టైంలో కావ్య అక్కడికి వస్తూ ఉంటుంది. కావ్య రావడం చూసి ఇంకా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఇక్కడికొచ్చావు అని అంటే ఫైల్ మీద సంతకం పెట్టాలి అని అంటూ ఉంటాడు. ఏ ఫైల్ మీద అంటే ఏదో అని చెప్పి ఇస్తూ ఉంటుంది కావ్య. అప్పుడు శ్వేత కావ్యతో మనిద్దరం మాట్లాడుకోవడము, కలవడం ఇదే ఫస్ట్ టైం కదా అంటే చివరిసారి కూడా అని ఎటకారంగా అని అక్కడి నుంచి ఫైల్ తీసుకెళ్ళి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటుంది. అదే టైంలో రాజు టేబుల్ మీద పెయింట్ డబ్బాలు చూసి అవి తోసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పెయింట్ డబ్బాలు శ్వేత మీద పడుతూ ఉంటాయి. రాజు కలర్స్ చూసి ఇది ఎంత పని చేసింది సారీ శ్వేత అని రాజు శ్వేతకి సారీ చెప్తూ ఉంటాడు. ఆ టైంలో కావ్య నేను పడేస్తే మీరెందుకు సారీ చెప్తున్నారు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి రాజ్ నీకు కావ్యకి మధ్యన అస్సలు ఇది లేనట్లుగా ఉంది అని అంటే నేను తనని ముగించుకోవాలని చూస్తున్నాను శ్వేత, విడాకులు ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాను అంటే తను మన ఇద్దరి మీద పడిన అపోహ నిజం చేయాలనుకుంటున్నావా అని సీరియస్ అవుతూ ఉంటుంది.